దాన్ని బేస్ చేసుకుని అప్పుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇప్పుడు ఎంత దూరం క్యారీ అవుట్ చేశారు. ఇప్పుడు దాదాపు 201 రౌడీ షీటర్స్ ఉన్నారు. దాంట్లో 140 రౌడీ షీటర్స్ ప్రెసెంట్లు ఉన్నారు. రిమైనింగ్ ఒక 45 to 60 యాబ్సెంట్లు ఉన్నారు. వాళ్ళ గురించిన రివ్యూ, యాబ్సెంట్ అంటే ఎక్కడ ఉన్నారు, చాలా మంది హైదరాబాద్లో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, వాళ్ళందరిని గురించి ఒక రివ్యూ కోసం ఈరోజు ఎస్డిపిఓ ఈస్ట్ సబ్ డివిజన్ని విజిట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు తెనాలిలో ఒక వీడియో రీసెంట్గా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు దాని పరంగా మనకు వచ్చిన ఇన్పుట్ పరంగా అది ఒక 2 months ముందు తీసిన వీడియో అని చెప్పి చెప్తున్నారు. దాని మేరకు మనం ఒక ఎంక్వైరీకి ఒక ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది. అది ఎంక్వైరీ జరుగుతున్నాయి. అంటే సహజంగా హ్యూమన్ రైట్స్ అంటే ఎలా అంటే పోలీసులు వచ్చేసి కాళ్ళ మీద బూట్ కాలు కొట్టడం, అది బహిరంగంగా దాన్ని వీడియో బయటకు పంపించడం, అది ఎవరు చేశారు? అదే అందుకే రెండు ఎంక్వైరీ పెట్టడం జరిగింది. ఒకటే అది ఎవరు చేశారన్నది ఎంక్వైరీ చేస్తున్నాం. అంటే హైదరాబాద్లో రౌడీ షీటర్లో చాలా మర్డర్ కేసులో మహిళల అత్యాచారాలు ఆ ఏరియాలో భయప్రాంతం గురి చేస్తున్నారు కదా, స్థానికులు భయాందోళన జరుగుతున్నారు. దాని మీద మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు? అంటే ఇప్పుడు అక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు డోమా రాకేష్, తర్వాత విక్టర్, తర్వాత కరీముల్లా అని చెప్పేసి ముగ్గురు దాంట్లో కనిపిస్తున్నారు. ఇప్పుడు దీంట్లో రాకేష్ వాళ్ళపైన ఒక 8 కేసులు ఉన్నాయి. దాంట్లో ఈవెన్ రాబరీ కేసు, తర్వాత విక్టర్ అనే వ్యక్తి పైన కూడా రాబరీ కేసెస్ ప్లస్ NDPS కేసు కూడా ఉన్నాయి. వీళ్ళ పైన అటెంప్ట్ మర్డర్ కేసెస్ కూడా ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే మనకి వేము అలియాస్ కిల్లర్ అనే ఒక వ్యక్తి కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు. వాళ్ళపైన కూడా మర్డర్ కేసు కూడా ఒకటి ఉంది, తర్వాత అటెంప్ట్ మర్డర్ కేసు కూడా 2 ఉంది. సో ఇది ఓవరాల్ ఇదన్నీ కూడా దీంట్లో ఉన్న ఈ నలుగురు నేను చెప్పిన కిల్లర్ కానీ, డోమా రాకేష్ కానీ, తర్వాత విక్టర్ కానీ, తర్వాత కరీముల్లా కానీ అందరూ కూడా మన లడ్డు అని చెప్పేసి ఈ లడ్డు గ్యాంగ్ని చెందిన వాళ్ళు. ఈ లడ్డు పైన ఆల్రెడీ 3 మర్డర్ కేసు ఉంది. వాళ్ళపైన రౌడీ షీట్ కూడా ఉంది. దీంట్లో రాకేష్ యాజ్ వెల్ యాజ్ విక్టర్ పైన కూడా రౌడీ షీట్ ఉంది. ఈ లడ్డు అనే వ్యక్తి కూడా రీసెంట్ టైమ్స్లో మన ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ PD యాక్ట్ కింద కూడా మనం జైల్లో సరెండర్ చేయడం జరిగింది. అంటే వీళ్ళందరూ కూడా మనకి ఇప్పుడు సురేంద్ర అని చెప్పేసి వాళ్ళపైన కూడా రౌడీ షీట్ ఉంది, వీరయ్య, వీళ్ళందరూ కూడా ఈ లడ్డు గ్యాంగ్తో పాటు రిలేటెడ్గా ఉండడము. సో ఇప్పుడు ఈవెన్ ఎలక్షన్ అప్పుడు కూడా 81/24 అని చెప్పేసి మన సుధాకర్ ఒక వ్యక్తిని కొట్టిన వీడియో కూడా చాలా వైరల్ అయింది. దాంట్లో కూడా ఈ సురేంద్ర అనే వ్యక్తి కూడా ఉన్నారు. సో సురేంద్ర, వీరయ్య, లడ్డు, తర్వాత వాళ్ళ అనుచరులు అందరూ కలిసి ఇలాంటి యాక్టివిటీస్లో గతంలో ఇన్వాల్వ్ అయినది బేస్ చేసుకొని వీళ్ళు ముగ్గురు అది అలాగా కొనసాగించడము, లడ్డు కొన్ని లీడ్ చేయడము, దీనివల్ల ఈ పరిస్థితి రావడం జరిగింది. సో ఆల్రెడీ ఇప్పుడు 2 months ముందు అని చెప్తున్నారు. 2 months ముందు కాబట్టి ఫస్ట్ ఈ వీడియో అనేది కరెక్టా, అది చేసినది కరెక్టా అనేది ఎంక్వైరీ ఖచ్చితంగా చేయకుండా మనం డిసైడ్ చేయలేము. కాబట్టి ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాము. ఎందుకంటే మనము ఈవెన్ SC కమిషన్ అందరికీ కూడా మన ఆన్సర్ చెప్పాలి కాబట్టి ఎంక్వైరీ చేస్తాము. దాని పరంగా బేస్డ్ ఆన్ మెరిట్స్ దాన్ని అందరికి కూడా ఖచ్చితంగా అంటే కానిస్టేబుల్ మేరకు అటాక్ అనేది అది మెయిన్ అనేది కాదు. ఈవెన్ దాని ముందు నుంచే ఈ లడ్డు అనే వ్యక్తి ఈవెన్ October, Novemberలోనే 2 times బాడీలీ అఫెన్స్లో ఇన్వాల్వ్ అయ్యారు. అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ముందు బైక్ని కాల్ చేసి అక్కడ ఒక వ్యక్తిని కొట్టడం వల్ల అప్పుడు కూడా అటెంప్ట్ మర్డర్ కేసులో ఈ లడ్డు అనే వ్యక్తి లోపలికి వెళ్ళారు. వాళ్ళు అనుచరులే వీళ్ళు ముగ్గురు కూడా. సో అప్పుడు నుంచే మనం ఈ రౌడీజం గురించి కొన్ని ఐడియా రావడము, దాన్ని కంటిన్యూస్గా ఫాలో అప్ చేయడం అని చెప్పేసి ఉండేది. ఈ కానిస్టేబుల్ అనేది కూడా దాంట్లో ఒక భాగంగానే నేను చూస్తున్నాను. అంటే ఆ లెవెల్కి రౌడీజం ఎక్కువ అయినట్టు నాకు అనిపిస్తుంది. దెన్ కానిస్టేబుల్ కూడా అటాక్ అవ్వడం, తర్వాత ప్రజలకి పోలీస్ పైన ఉన్న ఒక నమ్మకం కూడా కోల్పోవడానికి ఛాన్స్ ఉండడం, ఇదన్నీ చూస్తున్నప్పుడు సో మనం గట్టిగా చర్యలు తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఇప్పుడు మన ఇక్కడ తెనాలిలో 1 town, 2 town, 3 town అని చెప్పి టౌన్ ప్రాంతంలో దాదాపు ఒక ఇంపార్టెంట్గా ఒక 25 members రౌడీ షీటర్స్ వరకు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ ఇతరని PD యాక్ట్లో తెనాలి 3 town లిమిట్స్లో ఒకటి, ఇప్పుడు తెనాలి 2 town లిమిట్స్లో ఒకటి, విజయ్ అని చెప్పేసి తెనాలి 3 town లిమిట్స్, మన లడ్డు తెనాలి 2 town లిమిట్స్ ఆల్రెడీ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ పెట్టడం జరిగింది. సో ఇదే విధమైన కఠిన చర్యలు కంటిన్యూ అవుతాయి.
ఈ డెమోక్రసీలో ఎవరు వాళ్ళు వ్యూని ఖచ్చితంగా చెప్పొచ్చు, దాంట్లో తప్పేమీ లేదు. సో వాళ్ళు కూడా ఒక చెప్పిన రిమార్క్స్ కానీ నేను చెప్పినట్టు ఈవెన్ లీగల్ పరంగా కానీ మనకు వచ్చిన క్వరీస్ మేరకు మన ఎంక్వైరీ ఏమి కండక్ట్ చేస్తున్నామో దాని వచ్చిన అవుట్పుట్ని బట్టి మనం రిప్లై ఇస్తాం. జిల్లా వ్యాప్తంగా అదే చెప్పినట్టు ఫస్ట్ మనం ఆల్రెడీ 167 మెంబర్స్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది మన డిస్ట్రిక్ట్లో. ఈ 167 మెంబర్స్లో ఫస్ట్ ఇప్పుడు వరకు పీడీ యాక్ట్ దాదాపు 6 మెంబర్స్ పైన ఆల్రెడీ మనం రిమాండ్కి పంపించడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ 1.5 monthsకి ఒక రౌడీ షీటర్ని ప్రివెంటివ్ డిటెన్షన్లో లోపలికి పంపించడం జరిగింది. రెండవది ఏంటంటే వీళ్ళపైన ఆల్రెడీ కేసెస్ వైస్ కూడా వీళ్ళు 167 మెంబర్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి కేసెస్ కన్విక్షన్ ట్రయల్ ఏ స్టేజ్లో ఉంది, కన్విక్షన్ త్వరగా రప్పించడము. తర్వాత బైండ్ ఓవర్ కూడా ఇప్పుడు వరకు 4 కేసెస్లో ఇతన్ని రిమాండ్, ఇతరికి 2 lakhs అమౌంట్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అండ్ మోర్ దాన్ దట్ మేము పర్సనల్గా కూడా వాళ్ళ హౌసెస్ని విజిట్ చేయడము, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఇంటరాక్ట్ అవ్వడం అని చెప్పేసి మల్టిపుల్ వేరియస్ వేస్లో మనం ఈ రౌడీ షీటర్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఇదే విధంగా ఈవెన్ ఇప్పుడు తెనాలిలో కూడా చూసామంటే కూడా ఈ ప్రసాద్ అని చెప్పేసి ఒక రౌడీ షీటర్ ఒక అమ్మాయిని కూడా రేప్ చేయడం జరిగింది. రేపు కమ్ పాక్సో యాక్ట్లో ఉన్నారు. వాళ్ళకి పిల్లలు కూడా పుట్టింది, ఆ పిల్లల్ని కూడా ఫ్యామిలీయే పెంచుతున్నారు. అంటే సిచ్యువేషన్ కొంచెం ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ ఉండడం వల్ల కొన్ని మనం స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాల్సిన అంటే ఆ యాంగిల్ కూడా కొన్ని చూడాల్సింది ఉంది. బికాస్ ఎందుకంటే ఇప్పుడు అంటే వీడియో అనేది ఖచ్చితంగా మనం ఎంక్వైరీ చేస్తున్నాము, దాంట్లో నిజం ఏదో తెలుస్తాము. కానీ పాయింట్ ఏంటంటే ఈ ఇష్యూని ఇక్కడ క్యాస్ట్ కానీ లేకపోతే పాలిటిక్స్ అనేది కానీ ఇక్కడ ఇష్యూ కాదు. వాళ్ళు ఎంత దూరము రౌడీజం చేశారనేది ఇక్కడ మెయిన్. కాబట్టి దీన్ని పొలిటిసైజ్ చేయడమో క్యాస్ట్ పరంగానే మనం చూడాల్సిన అక్కర్లేదనేది నా పర్సనల్ ఒపీనియన్.